మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మనం చూసుకోవచ్చు సాయి ధరమ్ తేజ్, ప్రస్తుతం అయితే ఆయన పేరు మార్చుకున్నారు సాయి దుర్గ తేజ్ అని. సో ఎలక్షన్ గెలిచిన తర్వాత వాళ్ళ మామని ఎత్తుకొని ఎంతో అలారంతో చిన్నపిల్లగాలాగా ఎత్తుకున్నాడు, అంటే గెలిచిన సందర్భంగా. సో మరలా నేను రీసెంట్గా అమరావతి వెళ్ళి ఆయన కాళ్ళకు నమస్కరించుకొని రావడం జరిగింది. అసలు దాన్ని ఎలా చూస్తారు మీరు? డెఫినెట్గా ఒక మంచి అంటే మేనమామ ఆయన చూస్తా పెరిగాడు. అన్నీ కూడా తన ఎదుగుదల ప్రతి అన్న చిన్నతనం నుంచి అతను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం కావచ్చు, స్పోర్ట్స్లో ముందుకెళ్ళటం కావచ్చు, ప్రతి అనుక్షణం పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఎదిగిన వ్యక్తి. కాబట్టి ఆయన మూలాలు మర్చిపోకుండా అతని ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేసేసరికి మేనమామ ఆశీస్సులు పోవటం తప్పులేదు. కానీ ఎదిగే కొద్ది ఒదిగే లక్షణం మెండుగా ఉంది సాయి దుర్గ తేజ్. ఒకప్పుడు సాయి ధర్మ తేజ్, ఇప్పుడు సాయి వాళ్ళ అమ్మగారి పేరు ఇంక్లూడ్ చేసుకున్నాడు సాయి దుర్గ తేజ్. తను అంటే నేటి తరం సినిమా యాక్టర్లు, యువ నాయకులు, యువతరం యాక్టర్స్ కూడా సాయి దుర్గ తేజ్ని ఆదర్శంగా తీసుకోవాలి. అంతే కదండి. అంటే ఎప్పుడు లేని విధంగా మీరు అన్నట్టు అతను ఒకవైపు ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద వెళ్ళిన వ్యక్తి చక్కగా ఆ రోజు కూడా హాస్పిటల్లో జాయిన్ చేసి మొత్తం చూసింది కూడా పవన్ కళ్యాణ్ గారు దగ్గర చూసుకున్నారు. దాదాపు చాలా రోజుల తర్వాత కూడా మళ్ళీ కోమా నుంచి బయటకు వచ్చి మంచి సినిమాలు తీస్తున్నాడు. సేవా దృక్పథం, సేవ చేయాలని తపన వాళ్ళ మేనమామ నుంచి ఎక్కువ నేర్చుకున్నాడు. అంటే అదే ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు సార్, కానీ ఆయనకి ఎందుకు అంత రిలేషన్షిప్ ఉండదు? లైక్ సాయి ధరమ్ తేజ్కి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అంత రిలేషన్షిప్? మొదటి నుంచి చిన్నతనం నుంచి ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారితో ఉంటాడు. ఎందుకంటే మేనమామలు చూసి ఎదిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది ఆ చెట్టు మాటున చిరంజీవి గారు అనే పెద్ద వృక్షం కింద అందరు ఎదిగిన వాళ్ళే. ఇప్పుడున్న అగ్ర హీరోలు, నేషనల్ అవార్డు పొందిన అల్లు అర్జున్తో కావచ్చు, తర్వాత వైష్ణవ్ తేజ్ కావచ్చు, చాలా మంది, తర్వాత వరుణ్ తేజ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా 8 మంది హీరోలు వచ్చారు. అంత సక్సెస్ రేట్ ఉంటుంది. కష్టం విలువ తెలిసిన వాళ్ళు చిరంజీవి గారు, ఆయన చూస్తే ఎదిగారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చూస్తే ఎదిగారు. ఎక్కువగా పవన్ కళ్యాణ్ అటాచ్మెంట్ చిన్నతనం నుంచి కూడా సాయి దుర్గ తేజ్గా ఉంది. కాబట్టి ఈ రోజున దశాబ్దం ఇండస్ట్రీలో పూర్తి చేసుకొని సామాజిక స్పృహతో ఎక్కడైనా సోషల్ మీడియాలో ఒక మైలు పట్ల సేమ్ వాళ్ళ మేనమామ ఇదే ఇతనిలో ఉంది. కొంచెం చిరంజీవి గారి పోలికలు కూడా ఉంటాయి, చిరంజీవి గారి పోలికలు ఉంటాయి. అదే సమయంలో సేవ చేయటం విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆదర్శంగా తీసుకుంటాడు. సమాజం కోసం ఏదైనా చేయాలా, చిన్నపిల్లల పట్ల అసభ్యంగా ట్రోల్ చేసిన యూట్యూబర్లకి ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు ఆ రోజు. ఆ తర్వాత అతను స్పందించిన తర్వాత మిగతా ఇండస్ట్రీ అంత స్పందించింది. స్పందించే హృదయం ఎక్కువగా, సామాజిక చైతన్యం ఎక్కువగా. అదేవిధంగా విజయవాడలో ఒక అమ్మ వయోవృద్ధుల ఆశ్రమం ఉంటే నెలకు 5 లక్షల రూపాయలు మెయింటెనెన్స్కి ఇస్తుంటాడు. మొన్న వర్షాలు వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి ఈ 2 రాష్ట్రాలకు కూడా 25 లక్షలు ఇచ్చాడు. అంటే సేవ చేయాలని తపన. మనం వీళ్ళ ఆదరిస్తే మనం ఉన్నాం, మంచి నటులుగా ఉన్నాం, మనవంతు మనం సంపాదించినంటూ సమాజానికి కూడా కొద్ది చేయాలని ఎక్కువగా పవన్ చూసి నేర్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన కూడా మనకు తెలుసు, 4 కోట్ల రూపాయలు 400 పంచాయతీలకు ఇచ్చాడు. అక్కడ 1 కోటి రూపాయలు అక్కడ సీఎంకి, ఇక్కడ 1 కోటి రూపాయలు సీఎంకి ఇచ్చాడు. 6 కోట్ల రూపాయలు దానం చేశాడు. మరి డబ్బు ఉండి కూడా ఎవరు ఎందుకు చేయట్లా? ఈ సినిమా యాక్టర్లు చాలా మంది ఉన్నారు కదా. ప్రభాస్ అయితే ఎప్పుడు ముందుంటాడు, అదేవిధంగా మహేష్ బాబు, అందరూ మిగతా యాక్టర్లు కూడా ఉన్నారు. అంటే స్పందించే హృదయం ఉండాలి. డబ్బు సంపాదించడం ఒకటే కాదు, పుట్టుక మరణం మధ్య అండి మనం ఏమి సాధించారని ముఖ్యం. కాబట్టి పవన్ అనే వ్యక్తిని, వాళ్ళ మేనమామని మొదటి నుంచి కూడా నెల్లి కళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయటం అంటే మామూలు విషయం కాదు కదా. అది ఆదర్శంగా తీసుకోవాలి మిగతా వాళ్ళు కూడా. అంటే తప్పు అనుకోమాకండి, ఈ ఇష్యూకి నిన్న వరుణ్ తేజ్ ఒక మట్కా సినిమా ప్రీ రిలీజ్లో ఒక మాట మాట్లాడారు. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు, మనకి అండగా ఎవరున్నారు అది గుర్తుపెట్టుకుని అని ఒక డైలాగ్ చెప్పారు. సో ఎవరిని ఉద్దేశించి ఆ డైలాగ్ అని ఉంటారు? అది ఎవరిని ఉద్దేశించి అనేది అందరికి అర్థమైపోయింది. కాబట్టి ఆ పేరు మనం ఉద్ధరించాల్సిన అవసరం లేదు. ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలనేది కరెక్ట్. ఎప్పుడు మూలాలు మర్చిపోకుండా ఉండాలనేది కూడా కరెక్ట్. మేమేదో అగ్ర స్థాయిలో వెళ్ళేవాళ్ళే, మాకెవరు అవసరం లేదన్నట్టు వ్యవహరించడం కూడా, ఆ యాటిట్యూడ్ కూడా మంచిది కాదనేది ఆయన చెప్పకనే చెప్పాడు. తప్పేం లేదే. ఇప్పుడు చిరంజీవి గారిని కూడా డాడీ అని పిలుస్తుంటాడు అతను, నాగబాబు కుమారుడు అయినా. ఎందుకంటే చిరంజీవి గారిని చూస్తే ఎదిగారు, ఆ డిసిప్లిన్ అలవాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఎదిగే కొంది ఆ మూలాలు మర్చిపోకుండా, ఆ ఎదగటానికి కారణమైన వ్యక్తులు మర్చిపోతే మనం ఎదిగినా ఉపయోగం లేదనేది వరుణ్ తేజ్ చెప్పాడు. కాబట్టి వాళ్ళకి ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలింది అనేది మనం అనుకోవాలి. ఓకే, అదే తగిలింది కాబట్టి నేను అన్స్టాపుల్ షోలో కూడా పవన్ కళ్యాణ్ గారి పిక్చర్ బ్యాక్గ్రౌండ్ వేస్తే ఆయన ధైర్యం అంటే నాకు నచ్చింది అన్నట్టుగా అల్లు అర్జున్ ఆయన చెప్పాడు. అది కూడా నేను ఇందాకే వచ్చింది చూశాను. ఆ ధైర్యం అంటే నాకు ఇష్టం అన్నప్పుడు, ఆ ధైర్యం అంటే ఇష్టం అన్నప్పుడు, మరి మీ బంధువే అన్నప్పుడు, ఆయన కూడా నీకు బంధువే అయినప్పుడు
నీకు మేనమామ అవుతాడు అనుకుంటా, ఈయన కూడా మేనమామ అంతే సినిమా మేనమామ. మేనమామ అయినప్పుడు మరి పిఠాపురంలో పోటీ చేస్తే ఎందుకు ప్రచారానికి వెళ్ళలేకపోయావు? వైసీపీకి సపోర్ట్ చేస్తా ఎందుకు వెళ్ళావు? శిల్పా రవి చంద్ర అవును. రెడ్డి కోసం ఎందుకు వెళ్ళావు? అది తప్పు కదా, ఆ రోజు చేసింది తప్పే. నేను నాలానే ఉంటాను అనుకోవటం అది తప్పే. కానీ కొన్ని తప్పులు ఉంటాయి, మరి వాళ్ళు కాలక్రమేణా వాళ్ళు తెలుసుకొని రిలైజ్ అయితే వాళ్ళకే మంచిది. ఓకే. సో ఓవరాల్‌గా పవన్ కళ్యాణ్ గారైతే 100 రోజుల పరిపాలన పూర్తయింది. సో రీసెంట్‌గా మనం చూసుకోవచ్చు సార్, ఆయన కూడా సినిమాలకి చాలా దూరంగా ఉన్నారు. సో ఆయన అప్‌కమింగ్ సినిమా ఎప్పుడు రాబోతుందంటారు? అరహర వీరమల్లు మార్చి 28 రిలీజ్ కాబోతుంది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడం 5 భాషలు రిలీజ్ అవబోతుంది. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. అంటే మొన్నటిదాకా క్రిష్ డైరెక్టర్, దాని నుంచి తప్పకుండా జ్యోతికృష్ణ పూర్తి చేస్తున్నాడు. కాబట్టి ఆయన షూటింగ్ దాదాపు ఆల్మోస్ట్ అయిపోయింది. మిగతా ఆయన లేకుండా మిగతా వాళ్ళు చాలా కీలకమైన వ్యక్తులు, హిందీ నటులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ షూటింగ్ కూడా హైదరాబాద్లో పూర్తిగా వస్తుంది. ఆయన షెడ్యూల్ కొంత మంగళగిరిలో చేశారు 20 రోజుల షూటింగ్, అది అయిపోయింది. ఇంకొక షెడ్యూల్ అది నవంబర్ ఎండింగా లేకపోతే డిసెంబర్లోన పూర్తి అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఓకే. అంటే నేను అమరావతిలో సాష్టాంగ నమస్కారం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఏదో ఒకటి జరిగి ఉంటది. అంటే లాస్ట్ టైం బ్రో సినిమా అని ఒకటి వచ్చింది, వాళ్ళిద్దరు కలిసి నటించారు. సో ఈసారి కూడా వాళ్ళ కాంబినేషన్‌లో ఏమన్నా మాట్లాడుకున్నారా దాని గురించి ఏమన్నా? అంటే ఏదైనా మాడుకోవచ్చు, ఎందుకంటే ఎదిగే కొద్ది అతనంటే బాగా ఇష్టం ఇతనికి, ఇతనంటే అతనికి ఇష్టం, డిసిప్లిన్‌గా ఎదిగాడని. ఎదిగే కొద్ది ఒదిగే లక్షణం ఆయనలో మెండుగా ఉంది కాబట్టి సాయి దుర్గతేజ అంత ఆ స్థాయిలో అందరూ మనల్ని పొందుతున్నాడు. అది చూసి మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాలి. దాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య ఏదైనా కానీ మాట్లాడుకోవచ్చు. అనేక రకాల కళలు, సాంప్రదాయాన్ని గౌరవిస్తా, హస్తకళను ప్రాధాన్యత ఇస్తా, ఇవన్నీ కూడా జ్ఞాపికలు కూడా ఈయన ఇచ్చాడు. ఈయన కూడా శాలువా కప్పి మేనమామని సత్కరించుకున్నాడు. ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఓవరాల్‌గా సార్, నిన్న అల్లు అర్జున్ ఇచ్చిన రిప్లైకి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా రిప్లై ఇస్తారనుకుంటున్నారా? ఎవరికి రిప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఆ స్థాయి, ఆ టైం పవన్ కళ్యాణ్ గారికి లేదు. పవన్ కళ్యాణ్ ఆ రేంజ్ వేరు. కాబట్టి ఎవరో ఏదో అనుకున్నంత మాత్రం పవన్ దానికి స్పందించాల్సిన అవసరం లేదు. సార్ మనం చూసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు వచ్చిన తర్వాత సినిమాలు చాలా తగ్గిపోయాయి. ఒకవైపు రాజకీయ రంగంలో బిజీగా ఉన్నారు, ఒకవైపు సినిమా రంగంలో కూడా ఒక సినిమా మూవీలో అయితే బాగా బిజీగా ఉన్నారు. సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అనుకుంటున్నారు? డెఫినెట్గా అతను చేయగలడు, అతను చేసి ఆల్రెడీ సక్సెస్ అయ్యాడు. అతను 40 సినిమాలు కూడా పూర్తి కాల, కానీ అగ్రనాయకుడిగా ఎదిగాడు. ఆ సినిమాలంటే అయిష్టంగా నా రంగంలో ప్రవేశించానన్నాడు. ప్రజలకు సేవ చేయాలని ఎప్పుడు ఆయన తలంపు. అది రాజకీయాలు అయితే ఎక్కువ చేయొచ్చు అనేది ఉద్దేశంతో రాజకీయాలు వచ్చాడు. 100% స్ట్రైక్ రేట్తో రాజకీయాలు సక్సెస్ అయ్యాడు. ఈ రోజు దేశం మొత్తం అతని వైపు చూసేటట్టుగా జరుగుతుంది. డిప్యూటీ సీఎం అయ్యాడు, పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని శాఖలకి అవన్నీ తీసుకొస్తున్నాడు. ఇదే సమయంలో ప్రేక్షకులు ఆయన్ని నటన కూడా చూడాలని ఉంటుంది కదా. ఇప్పుడు అరహర విరమల లైన్లో ఉంది, ఓజీ ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. ఈ మూడిట్లో అరహర విరమలు రిలీజ్ కాబోతుంది. అది ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి అందరూ వెహికల్తో ఎదురు చూస్తున్నారు. అది రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్తున్నాడు. ఒక రకంగా ఆయన్ని ఒకవైపు సినిమాలు, రాజకీయాలు 2 బ్యాలెన్స్ చేసుకోవటం, అది కొద్ది మందిలో పవన్ కళ్యాణ్ అగ్రభాగాన ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.